Hi guys, welcome to Creek Chat with Venkatesh. Good job by Punjab. 210 టార్గెట్ని 5 వికెట్ల తేడాతో ఇంకా 8 బాల్స్ టు గో ఎలాంటి తడబాటు తొట్టుపాటు లేకుండా వాళ్ళు సాధించేశారు. వాళ్ళు ఇంప్రెసివ్ రన్ కంటిన్యూ అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఫైనలిస్ట్, ఈసారి కూడా ఆడిన 2 మ్యాచ్లు కూడా దే ఆర్ వెరీ వెరీ ఇంప్రెసివ్ విత్ దేర్ డిస్ప్లే. చెన్నై సూపర్ కింగ్స్ మరోవైపు హ్యూజ్ డిసప్పాయింట్మెంట్, వరుసగా 2వ ఓటమి. హోమ్లో వాళ్ళ పోర్ రికార్డ్, లాస్ట్ ఇయర్ రికార్డ్ కంటిన్యూ అవుతుంది. హోమ్లో లాస్ట్ ఇయర్ 5 మ్యాచ్లు ఓడిపోతే వాళ్ళ ఈసారి ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. సో వరుసగా 6 డిఫీట్స్ ఇన్ చెపాక్ స్టేడియం. సో వాళ్ళ బౌలింగ్లో ఏమాత్రం పసర్ లేకపోవడం అనేది మనం చూసాం. అండ్ పంజాబ్ ఇట్స్ బిన్ ఇంప్రెసివ్. బౌలింగ్ బాగా చేశారు, బ్యాటింగ్ బాగా చేశారు. ఫీల్డింగ్లో చిన్న చిన్న లోపాలు, క్యాచ్లు వదిలేయడం అని తప్పిస్తే దే వర్ వెరీ వెరీ ఇంప్రెసివ్. పంజాబ్ ఓవరాల్గా చాలా ఇంప్రెసివ్గా. అండ్ సర్పంచ్ సాబ్ వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లెట్ ఫ్రమ్ ద ఫ్రంట్. అతను చేసిన 50 టాప్ స్కోర్ వాళ్ళ ఇన్నింగ్స్లో, అది చాలా చాలా ఈజీగా చేసి కంప్లీట్ చేయడంలో ఉపయోగపడింది. అండ్ చెన్నై ఇన్నింగ్స్లో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కొత్త కుర్రాడు ఆయుష్ మాత్రే, అండర్-19 వరల్డ్ కప్ కెప్టెన్. అతను ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడాడు. సో అతను ఎంత ఇంప్రెసివ్గా ఆడాడంటే స్ట్రైక్ రేట్ 160, అంటే ఇప్పుడు 160 పెద్ద ఎక్కువ అనిపించదు, కానీ కొట్టిన షాట్స్ కానీ, అతను ఫియర్లెస్నెస్, అగ్రెషన్ దట్ హీ హాస్ షోన్ ఇన్ పవర్ ప్లే, దట్ వాస్ ట్రిమెండస్ పర్ఫార్మెన్స్. లాస్ట్ ఇయర్ కూడా ఒక 94 ఎంతో చేశాడు ఆర్సీబీ పైన. బట్ అదే ఫామ్ ఇక్కడ కంటిన్యూ చేయడం. సో అతను ఆ మొమెంటం చెన్నై ఇన్నింగ్స్కి ఇచ్చాడు. చెన్నై 200 కొట్టడానికి అతను ప్రధానమైన కారణం. అఫ్కోర్స్ శివం దుబే, సర్ఫరాజ్ ఖాన్ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. సో పంజాబ్ టాస్ గెలిచింది. వాళ్ళు టీంలో అలాంటి మార్పు లేదు. చెన్నైలో ఒక ఇంపార్టెంట్ చేంజ్ చేశారు. ఏంటంటే మాథ్యూ షాట్, నేను మాని కూడా చెప్పాను, మాథ్యూ షాట్ చాలా అతని ప్లేస్లో ఉర్విల్ని ఆడించుకోవాలి, ఉర్విల్ పటేల్ని అని చెప్పి ప్రశాంత్ వీర్ని తీసుకొచ్చారు. సో 14 కోట్లు పెట్టి తీసుకున్న కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ ఇద్దరిని ఆడించారు ఈ మ్యాచ్లో. అండ్ పంజాబ్ విత్ ద సేమ్ టీమ్, వాళ్ళ లాస్ట్ మ్యాచ్ విన్నింగ్ కాంబినేషన్తో వెళ్ళారు. అండ్ శ్రేయస్ అయ్యర్ వాజ్ లక్కీలీ హీ వాజ్ ఫిట్. సో ఇనీషియల్గా దెర్ వాజ్ మూమెంట్. హర్షదీప్కైనా జేవియర్ బాట్లెట్ అయితే ఈ వాజ్ గెటింగ్ దట్ అవుట్ స్వింగర్ గోయింగ్. అవుట్ స్వింగర్తోనే సంజు శాంసన్ అవుట్ చేశారు. సంజు శాంసన్ చెన్నై ఎల్లో జెర్సీలో వరుసగా 2వ ఫెయిల్యూర్. అలాగే రుతురాజ్ సపోర్ట్ ఇచ్చాడు. ఆయుష్ మాత్రే వాజ్ గెటింగ్ దోస్ బిగ్ బౌండరీస్, సిక్సర్స్ బౌండరీస్ కొడుతుంటే అతనికి ఆ సపోర్ట్ ఇచ్చి మంచి పవర్ ఉంది ఆ కుర్రాడి దగ్గర. ఆయుష్ మాత్రే, ఈ వైభవ్ సూర్యవంశీ వాళ్ళు టీనేజర్స్, కానీ వాళ్ళకి అంత వాళ్ళ షోల్డర్స్లో అంత పవర్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. మంచి పవర్ఫుల్ హిట్స్ కొట్టాడు అతను. ఇట్స్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సెంచరీ కొడతాడేమో అనుకున్నాం, కానీ 73 దగ్గర అవుట్ అయ్యాడు. విజయ్ కుమార్ అతను అవుట్ చేశాడు. సో ఇట్స్ వెరీ ఇంప్రెసివ్. రుతురాజ్ అతనికి సపోర్ట్ ఇచ్చాడు. రుతురాజ్ స్ట్రైక్ రేట్ వాజ్ నాట్ గ్రేట్. అతను గేర్ మారుస్తారన్న టైంలో చహల్ అతను అవుట్ చేశాడు. చహల్ వాజ్ ది పిక్ ఆఫ్ ది బౌలర్స్ ఫ్రమ్ పంజాబ్ కింగ్స్. చాలా ఎక్సలెంట్ బౌలింగ్. స్లోగా వేసాడు బౌలింగ్. వాజ్ గెటింగ్ దట్ డ్రిఫ్ట్ అండ్ టర్న్. అండ్ అతను ఓవర్లో బౌండరీలో రాలేదు, నాకు 1-2 బౌండరీలు వచ్చుంటాయేమో బహుశా. అయితే చాలా 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 ఇంప్రెసివ్ బౌలింగ్. ఫుల్ కోటా కంప్లీట్ చేయలేదు. దానికి కారణం ఏంటంటే శివం దుబే బ్యాటింగ్ వచ్చిన స్పిన్నర్స్ని వాడడానికి ఏ కెప్టెన్ కొంచెం జడుస్తారు. అందుకని అతను కోటా పూర్తి చేయాలి. కానీ 3 ఓవర్లు వేసాడు. 3 ఓవర్లో ఈ గాట్ రిడ్ ఆఫ్ రుతురాజ్. ఇట్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. విజయ్ కుమార్ కూడా చాలా మంచి బౌలింగ్ వేశాడు. అతను ఈ గాట్ ఆయుష్ మాత్రే వికెట్తో పాటు సర్ఫరాజ్ ఖాన్ వికెట్ కూడా వేశాడు. సర్ఫరాజ్ ఖాన్ ఆల్సో వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అతను చాలా స్కిల్ఫుల్ క్రికెట్ ఆడతారు. కొంతమంది టైమింగ్ మీద డిపెండ్ అవుతారు, కొంతమంది పవర్ మీద డిపెండ్. స్కిల్ చాలా. అతను అప్పర్ కట్ కొడతాడు, ర్యాంప్ షాట్ ఆడతాడు, లేట్ కట్స్ కొడతాడు. చాలా స్కిల్ఫుల్గా అతను, అంటే ముఖ్యంగా బిహైండ్ ద వికెట్ ఈజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. స్కిల్ లెవెల్స్ అంటే ఇప్పుడు మీకు టేబుల్ టెన్నిస్లో వాటిలో టెన్నిస్లో చాప్స్ అట్లా కొడతారు, కొంచెం స్కిల్ బాగా యూజ్ చేస్తారు. అలా క్రికెట్ బ్యాట్తో అలాంటి స్కిల్ అతని దగ్గర ఉంది. చాలా, అంటే అన్నిసార్లు సక్సెస్ అవుతాడని కాదు, బట్ హీ లుక్ వెరీ గుడ్. మంచి ఫుట్ వర్క్ కూడా. అది హీ యూజ్డ్ హిస్ ఫీట్ వెరీ వెల్. చాలా అగ్రెసివ్ ఇంటెంట్ చూపించాడు. 260 అంత స్ట్రైక్ రేట్. అతను చేసిన 31 రన్స్ చేశాడు, బట్ 32 అనుకుంటా. బట్ దట్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్ అతని నుంచి. శివం దుబే స్టార్టెడ్ స్లోలీ. ఒక స్టేజ్లో రన్నే బాల్ ఉన్నాడు, కానీ ఆ తర్వాత చివరిలో మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. శివం దుబే ఇచ్చిన ఫినిషింగ్ టచ్తో 200 వచ్చింది. మిగతా వాళ్ళు ఇంప్రెస్ చేయలేకపోయారు. కార్తిక్ శర్మ కానీ, ప్రశాంత్ వీర్ కానీ,
ఇప్పటికీ అంటే వాళ్ళకి ఎర్లీ డేస్, బట్ ఇద్దరికిద్దరు కూడా కార్తిక్ శర్మ అయితే వరుసగా రెండో ఫెయిల్యూర్. ప్రశాంత్ వీర్కి బౌలింగ్ ఇవ్వలేదు అస్సలు. మరి అతను ఆల్రౌండర్గా జడేజాకి రిప్లేస్మెంట్గా తీసుకున్న, అందుకే అతను 14 కోట్లు పలికాడు. బట్ అతనికి బౌలింగ్ ఇవ్వలేదు. బ్యాటింగ్ వచ్చేసరికి లాస్ట్లో వచ్చాడు. అతను పెద్దగా ఒక షాట్ కొట్టాడు, ఒక ర్యామ్ షాట్ ట్రై చేశాడు. అదొకటి తప్పిస్తే అతను కూడా అంత ఇంప్రెసివ్గా ఏం లేదని చెప్పాలి. అంటే ఒక్క మ్యాచ్తో మనం జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. కానీ చెన్నైలో దే ఆర్ రీబిల్డింగ్ ఫేజ్, వాళ్ళకి అది నడుస్తూనే ఉంది. సో చెన్నై గాట్ 209. మార్క్ యాన్సన్, హర్షదీప్ మళ్ళీ వన్స్ అగైన్ రంట్ వికెట్లెస్. హర్షదీప్ బౌలింగ్లో ఈవెన్ వరల్డ్ కప్లో కూడా చూసాం మనం. గతంలో కంటే కొద్దిగా అతని బౌలింగ్లో ఆ రిథమ్ పోయిందేమో అనిపిస్తుంది హర్షదీప్ విషయంలో. ఈవెన్ గవాస్కర్ కూడా కామెంట్ చేశాడు, ఇతను రీల్స్ చేయడం ఆపేసి ఆ వైడ్ల మీద దృష్టి పెట్టాలని చెప్పి. సో ఓవరాల్గా దే ఆర్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అయితే ఒక్కటేంటంటే నాకేమనిపించి, పంజాబ్ వాళ్ళు పిచ్ని సరిగ్గా వాళ్ళు రీడ్ చేయలేదు. ఇంకొక స్పిన్నర్ ఉంటే బాగుండేదేమో అనిపించింది. బట్ ఓవరాల్గా వాళ్ళు ఫాస్ట్ బౌలర్స్ అందరూ మంచి బౌలింగ్ వేశారు. స్టాయినస్ ఒక ఓవర్ వేసి కొంచెం రన్స్ ఎక్కువ ఇచ్చి, బట్ 209 చేశారు. పిచ్ మ్యాచ్ తర్వాత రుతురాజ్ గ్రిప్ అవుతుంది అది ఇది అని చెప్పాడు, కానీ గ్రిప్ ఏం కాలేదు అక్కడ. ఈవెన్ వైశాఖ్ విజయ్ కుమార్ అన్నాడు గ్రిప్ అవ్వట్లేదు, స్లోయర్ వన్స్ అని కూడా. ఎలాంటి హెల్ప్ నాకైతే కనబడదు. స్పిన్నర్స్కి కొంత హెల్ప్ ఉంది, కొంత టర్న్ దొరుకుతుంది స్పిన్నర్స్కి. ఇఫ్ యూఆర్ బౌలింగ్ ఏ లిటిల్ స్లో, మరీ క్వికిష్ స్పిన్ కాకుండా వేస్తే ఆ స్పిన్ మనకు అనిపించింది. కానీ పేస్ బౌలర్స్ పెద్ద హెల్ప్ ఏం లేదు. సో అది ఆ పిచ్ మీద 209 నాకేమనిపించింది అంటే 209 సరిపోదేమో అనిపించింది. డెఫినెట్లీ చెన్నై వాజ్ సమ్ 20 రన్స్ షార్ట్ అనిపించింది. అల్టిమేట్గా అదే ప్రూవ్ అయింది. పంజాబ్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఆయుష్ మాత్రం చూసాం, ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ అతని నుంచి. ఇక్కడ ప్రియాన్ షారియా 39 ఎంతో కొట్టాడు, 11 బాల్స్లో కొట్టాడు, 350 స్ట్రైక్ రేట్. 6 కొడతాడు. 6లో అయితే పుల్ షాట్ అద్భుతంగా ఆడతాడు. అండ్ ఈస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. కొంచెం మీరు ఓవర్ పిచ్ చేస్తే స్ట్రైట్గా బౌండరీ కొడతాడు. ఈస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. లాస్ట్ ఇయర్ ఫామ్ని కంటిన్యూ. లాస్ట్ ఇయర్ ఐ థింక్ హీ హ్యాడ్ ఎ సెంచరీ అగేన్స్ట్ చెన్నై. అతను ఆడుతున్న తీరు, అతను బౌలర్స్ని అటాక్ చేసి తీరు, కామ్గా ఉంటాడు మనిషి. బాడీ లాంగ్వేజ్ ఏంటంటే, బాడీ లాంగ్వేజ్లో అగ్రెషన్ కానీ మనం అంటాం కదా అదేంటి స్వాగ్ ఏం కనబడదు. అతను చాలా కామ్గా ఒక ఇంట్రోవర్ట్ లాగా ఉంటాడు. కానీ అతని షార్ట్స్, ఈ ప్యాక్స్ ఏ పంచ్. ప్రియాన్ షారియా వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్. సో అతను పవర్ ప్లేని కంప్లీట్గా అతను డామినేట్ చేసి పడేశాడు. బట్ మ్యాట్ హెన్రీ కేమ్ బ్యాక్. అంటే కొద్దిగా లెంత్ కొంచెం షార్టన్ చేసి ఈ గాట్ హిమ్ క్లీన్ బౌల్డ్, స్క్రాంబుల్డ్ సిమ్ డెలివరీతో అతను అవుట్ చేశాడు. బట్ బిఫోర్ దట్ డిస్ట్రక్షన్ బ్రహ్మాండం డిస్ట్రక్షన్ చేశాడు ప్రియాన్ షారియా. ప్రెప్ సిమ్రన్ పెద్ద స్ట్రైక్ రేట్ అంటే కొంచెం డాట్ బాల్స్ ఎక్కువ ఆడాడు, బట్ ఈ ప్లేడ్ సమ్ గుడ్ షాట్స్. బట్ అతను కూడా 43 చేశాడు, రన్అట్ అయిపోయాడు. బట్ ఈ వాజ్ ఆల్సో ఇంప్రెసివ్. అందరూ టాప్ 4 బాగా ఆడారు. కాన్లీ లాస్ట్ టైం 50 చేసినట్టు ఈసారి కొంచెం స్లోగా స్టార్ట్ చేసిన తర్వాత అతని కట్ షాట్స్ అతని స్పెషాలిటీ. అతను చాలా బ్యూటిఫుల్ కట్ షాట్స్, లేట్గా కొడతారు కట్ షాట్స్, లేట్ కట్స్. సో దాంతో అతను 3-4 బౌండరీలు వచ్చాయి. సో అతను కూడా చాలా ఇంప్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. ఒక ఫుల్ టాస్కి దొరికిపోయాడు అన్బాన్. బట్ టిల్ దెన్ హీ వాస్ రియలీ గుడ్. అండ్ శ్రేయస్ అయ్యర్ గురించి చెప్పేదే ఉంది. అతని ఇంజరీ ఇబ్బంది ఏమన్నట్టుగా లేదు. తన ట్రేడ్ మార్క్ స్ట్రైట్ 6 అవుట్ కొట్టాడు. తర్వాత స్పిన్నర్స్ని రాహుల్ చహల్ని, నూర్ అహ్మద్ని ఆడుకున్నాడు. వాళ్ళకి అంత టర్న్ దొరకలేదు. అది గొప్పతనం ఏంటంటే, చహల్ ఆ పిచ్ మీద బహుశా స్పిన్నర్స్కి హెల్ప్ ఉందో లేదో నాకైతే అర్థం కాలేదు. కానీ చహల్లో చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్ వేశాడు. కానీ చెన్నై స్పిన్నర్స్ ఆ రకంగా బౌలింగ్ వేయలేరు. నూర్ అహ్మద్ వాజ్ అ షాడో ఆఫ్ లాస్ట్ ఇయర్స్ నూర్ అహ్మద్. ఎందుకంటే అతని బౌలింగ్లో ఏ మాత్రం వరల్డ్ కప్లో చూసాం, ఇక్కడ కూడా ఆడిన 2 మ్యాచ్లో వాజ్ గోయింగ్ ఫర్ రన్స్. ఏమాత్రం ఇంప్రెస్. రాహుల్ చహర్ని తీసుకొచ్చారు ఇంపాక్ట్ సబ్గా. కానీ రాహుల్ చహర్ గతంలో చాలా మంచి బౌలర్, కానీ ఇప్పుడు అతను చాలా క్విక్గా వేస్తున్నాడు. ఏం పెద్ద ఇంప్రెసివ్గా లేదు అతని బౌలింగ్. స్పిన్నర్స్ ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు. స్పిన్నర్సే కాదు, అన్షుల్ కాంబోజ్ 2 వికెట్లు తీశాడు, కానీ వాజ్ ఎక్స్పెన్సివ్. మ్యాట్ హెన్రీ వాజ్ ఈవెన్ మోర్ ఎక్స్పెన్సివ్. చాలా రన్స్ ఇచ్చేసాడు మ్యాట్ హెన్రీ. ఖలీల్ వాజ్ ఓకే, ఖలీల్ బౌల్డ్ వెల్, బట్ ఖలీల్ కూడా వికెట్లు ఏం తీసుకోలేకపోయాడు. సో ఓవరాల్గా చెన్నై బౌలింగ్లో మీకు ఎలాంటి పదును కానీ ఏమి కనబడలేదు మనకి. చాలా చాలా
ఆర్డినరీగా అనిపించింది చెన్నై బౌలింగ్. స్పిన్ కానీ పేస్ కానీ ఎవ్వరు కూడా ఇంప్రెస్ చేయని పరిస్థితి. సో అది అది చెన్నై కుడ్ నాట్ కంట్రోల్ దెమ్. సో శ్రేయస్ అయ్యర్, నెహల్ వడేరా వెంటనే అవుట్ అయినా సరే స్టాయినిస్ అండ్ శశాంక్ సింగ్ చేజ్ని కంప్లీట్ చేశారు ఎలాంటి పికప్స్ లేకుండా. సో చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ పంజాబ్ కింగ్స్ ఇంప్రెసివ్గా గెలిచిపోయారు. 9 సార్లు వాళ్ళు చేజ్ చేశారంట 200+ స్కోర్స్. ఏ టీం నేను చేజ్ చేయలేదు. ముంబై కంటే 3-4 సార్లు ఎక్కువ సార్లు చేశారు. నెక్స్ట్ ప్లేస్లో ముంబై కంటే 9 సార్లు చేజ్ చేశారు. చెన్నైలో వరుసగా 3 మ్యాచ్లు 4 మ్యాచ్లు గెలిచారు. చెన్నైలో ఓడించినా కూడా వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్నారు. అండ్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్. పాయింట్స్ టేబుల్ కూడా టాపర్ వెళ్ళిపోయారు. ఓన్లీ టీమ్ టు విన్ 2 మ్యాచెస్. చెన్నై లాస్ట్ ఇయర్ బాటంలో ఉంది, ఈసారి కూడా ప్రస్తుతానికైతే బాటంలో ఉంది. బట్ బౌలింగ్ విషయంలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొత్త కుర్రాళ్ళు వాళ్ళు తీసుకున్న ప్రశాంత్ అండ్ కార్తిక్ ఇంకా అంది రావాలి. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే క్లియర్గా ఉంటాయి. డెవల్ బ్రవిస్ వస్తే కొంతవరకు బ్యాటింగ్ బలపడుతుంది, కానీ బ్యాటింగ్లో కాదు వాళ్ళ ప్రాబ్లం బౌలింగ్లో ఉన్నట్టుగా నాకు